వాడు ఎవడు అంటే మంచి విషయాలా? ఏంటి మంచి విషయాలు? ఏటిపైన ఆసక్తి కలగాలి? మంచి విషయాలపైన ఆసక్తి కలిగి ఉండాలంట. మరి ఈ భూమి పైన మనిషి బ్రతుకుతున్న ప్రయాస అంతా మంచి విషయాలేనా? పెళ్లి చేయటం మంచి విషయం కాదని అనటం లేదు, ఎందుకంటే అది దేవుని చిత్తం. పెళ్లి జరగాలి, అనేక మంది అయినా పిల్లలు రావాలి. ఇల్లు కట్టాలంటే అదేమన్నా మంచి విషయం కాదనటానికి లేదు, ఎందుకంటే మనం బ్రతకాలి. కొద్దిగా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇల్లు కావాలి మనకి. మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే డబ్బులు సంపాదించాలి. మరి ఇవన్నీ మంచి విషయాలు కాదా అని అంటే మంచి విషయాలే. ఎంతకాలం? 60-70 సంవత్సరాలు. అంటే ఈ శరీరం కోసం 60-70 సంవత్సరాలు మన బ్రతుకు కాలంలో ఇవన్నీ మంచి విషయాలే. అయితే ఈయన చెబుతుంది ఈ మంచి విషయాలు కాదండి. ఈయన చెబుతుంది ఈ మంచి విషయాలు కాదు. ఏయో మంచి విషయాలు ఉన్నాయి. అది ఎవరికి? ప్రభువుని. మిగతా ఉండ వాళ్ళందరికీ తెలుసు కదా. ఎవరికండి? వాళ్ళు డబ్బులు సంపాదించడం కానీ బంగారం. ఒకవేళ ₹1 కోటి ఉన్నవాడు డబ్బులు సంపాదించడం తెలియదంటే ఇంకో ₹1 కోటి సంపాదించాలని చూస్తాడు. పోనీలే చదువు లేదులే, ఎవరన్నా ₹1,000 2,000 లేదా 10,000 లేదా ₹1,00,000 సంపాదించగలిగి మళ్ళీ సంపాదించాలని కోరుకుంటారు. లేదండి, అసలుకి ఈ దరిద్రుడికి ఏమి లేదంటే కనీసం సంపాదించాలన్న ఆశ కూడా ఉంటుంది, ఆసక్తి. అయితే ఈయన ఎలాంటి ఆసక్తిగా ఉన్నాడు? మనం ఏ ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి? మంచి విషయాలు అంటున్నాడు కదా, మంచి విషయాలు ఆసక్తి కలిగి ఉండటం మంచిదే కదండి. ఇదిగో ఈ సభల్లో 3 రోజులు ఇది మంచి విషయమేనా? ఎవరైనా హాని చేసేవాళ్ళు ఉంటారనుకుంటున్నారా? మంచి చేసేవాళ్ళు ఉంటారనుకుంటున్నారా? చిన్నపిల్లల 3 రోజులు కుటుంబీకులు కానీ పల్లెల వాళ్ళు కానీ ఆ వంటలు చేయటం, ఏమండి ఈ యొక్క శుభ్రంగా ఈ పరదాలు బరవటం, కసువు చిమ్మటం, టయానికి వచ్చి కూర్చోటం, ఇదంతా మంచి విషయమే కదా. చాలా మంచి విషయం. అంటే దేవుని సభలు, దేవుని మాటలు 3 రోజులు. మొదటి రోజు సాత్వికులు ధన్యుల, రెండో రోజు రాత్రి లోకన్నయ్య గారి ద్వారా పెద్దలు దైవజనులు మమ్మల్ని అందరినీ దాదాపుగా ఆయన పాద సన్నిధులు మేమందరం నేర్చుకున్నాం. మంచి సంగతులు నిన్న తెలియజేశాడు గనులు. ఈరోజు అన్నయ్య గారు మంచి సంగతులు తెలియజేస్తారు. అయితే ఏ ఏ ఈ మంచి విషయాలు ఆసక్తి కలిగినవి ఉన్నాయో ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని వల్ల. రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆసక్తి విషయంలో మాంద్యులు చాలామంది ఉండారండి. చాలామంది, ఇది ప్రతి సభలో దైవ సేవకులు కూడా నేను చెబుతున్నాను, ఎవరైతే సేవకులుగా ఉంటారో వాళ్ళందరూ చెప్పండి. మీకోసం వచ్చే వాళ్ళ కోసం ప్రతి సభలో ఏం చేస్తారు? భోజనాలు చేస్తారు. కానీ వచ్చేది ఎన్నింటికి? మీరు వెళ్ళి ఎక్కడికైనా సరే మీకోసం సభలు చేసేవాళ్ళు ఏ కష్టాజితం అయినా సరే భోజనాలన్నీ చేసినా కూడా 9-10ంటికి వస్తే వాక్యోపదేశకులకి ముఖ్యోపదేశులకి ఏ మాటలు చెప్పాలి, ఇదిగో వచ్చిన పల్లెలకు కానీ సంఘాలకు కానీ ఏ మాటలు చెప్పాలో సతమతం అయిపోతారండి. మళ్ళీ కొద్దిగా టైం ఎక్కువైతే భోజనాలు ప్రాబ్లం. ఏదో ఎందుకంటే మనిషి ఈ శరీరం ఊరకుండదు కదా. డబ్బుల కోసం ఆసక్తి చూపించిద్ది, ధనం కోసం ఆసక్తి చూపించిద్ది, అన్నిటి కోసం ఆసక్తి చూపించిద్ది. కానీ మంచి విషయమైన దేవుని సన్నిధి కోసం ఆసక్తి చూపిద్దా? దాంట్లో ఎలాగుండారంట? మాంద్యులు, ఆత్మ తీవ్రత లేదు. దూర ప్రాంతాలు ఉండి అనుకో, మేమైనా అంతే. 2 రోజులు విశాఖపట్నం ఉంటాయి మాకు సెమినార్లు, గుడారాల పండుగ ఉంటాయి మా పల్లెలో, అలాగే ఆదవనకర, ఇట్లా అనేకమైన చూస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి చాలా దూరం నుంచి ముందుగా ప్రయాణం అయ్యి వెళ్తాం. కానీ మన దగ్గర జరిగే సభలకి దూరంగా ఉందనుకుంటాం. ఏడిది? ఆత్మ తీవ్రత లేదా? లేదు. కొంతమంది దేవుని నమ్మిన వారు ఎలాంటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండారు చూడండి. మంచి విషయాలు అన్నాడు కదా, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండారన్నారు కదా. మరి సంఘస్థులంగా ప్రభువు నమ్మి ప్రభు రత్నంలో కడగబడిన మనం అందరం మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి కదా. ఎలాగ ఆసక్తి కలిగి ఉండారో బైబిల్ని అడుగుదామండి. మనోళ్ళని అడిగావనుకో, ఏందులో నువ్వు ఆసక్తి తెలుసులే, నీ సభలేనని చెప్పేసి నువ్వు పరుగులు తెత్తనం మాకు తెలుసులే అని నన్ను అంటారు. ఒకళ్ళు ఎక్కడ ఉండవాలంటే మీరు సేవకులు కనుక మీకు తప్పదు కనుక అనుకోవచ్చు, ఇంకొకళ్ళు పరిచర్య చేసేవాళ్ళు ప్రభు నమ్మేవాళ్ళు అనుకోవచ్చు. కానీ ఏ ఏ విషయాల్లో ఆశ, అది ఓకే. ఏ ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి? కొన్ని మాటలు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి, కొన్ని మాటలు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. ఇంకా ముందు చూడండి. సరే, అది చదివేసేయండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం.
మీరు దెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉండవో లేవో అని ప్రతి దినమును లేఖనమును ఏ విషయంలో వీళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు? నేను ప్రభువు నమ్మి ఇప్పుడు దాదాపుగా 13-14 సంవత్సరాలు అవుతుంది. ఏమండి, మీరు కూడా నమ్మి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వేదిక మీద ఉన్న సేవకులు కూడా నమ్మి ఉన్నాయి. ఇప్పుడు ఈ దేనిపైన అంటే వీళ్ళు దెసలోనికలో వారికన్నా కూడా మిక్కులుగా ఉన్నారంట ఆసక్తి. ఏది? వాక్య విషయంలో. ఎవరు చెప్పిన సంగతులు? పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగ ఉండవో లేవో చూసే ఆసక్తి. చూడండి, మనం ఎవరు అన్నా సభలకు వెళ్ళినా, లేదా మన పెద్దలు చేస్తున్న గుడారాల పండగలు కానీ సెమినార్లు కానీ లేదా ఏమన్నా కానీ ఉంటాయి కదా, అన్నిటికి వెళ్తాం కదా. ఆదివారం ఆరాధన అయినా ప్రభుబల్లారాధన అయినా క్రమకూడికలైనా అన్నింటిలో వాక్యమే చెప్పేది. ఆ వాక్యాలు అలాగ ఉండయో లేవో అని ఎవరన్నా ఆసక్తిగా చూసేవాళ్ళు ఉండారా? అంటే మన ఆసక్తి ఏ విషయంలో ఉంది? మన ఆసక్తి విషయాలు ఏ విషయంలో ఉండే? 60-70 సంవత్సరాలు బ్రతికే కాలంలో బంగారం కోసం ఉంది, స్థలం కోసం ఉంది, పొలం కోసం ఉంది, ఇంటి కోసం ఉంది, మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఉంది. అనారోగ్య సమస్యలతో ఉంటారు కదా, చివరి క్షణంలో బ్రతకాలనే ఆసక్తి కూడా ఉంది. కుటుంబానికి బాసరాగా ఉండాలిగా. ఇంక కొంత అయినా 1 లక్ష రూపాయలైనా 2 లక్షలైనా ఖర్చు పెట్టేసేసి ఇంకా కొంతకాలం నా కుటుంబానికి ఆసక్తి కలిగి ఉండాలని ఇలా ఆలోచిస్తున్నారు తప్ప ఉన్న సంగతులు, చెప్పిన సంగతులు, మనం ఆలకించిన సంగతులు అలాగ ఉండవో లేవో అని ఎవరన్నా ఆసక్తితో ఉండేవాళ్ళు ఉన్నారా? లేరు. చెప్పాలి మరి. అందరూ ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే మంచి విషయం. మరి వాక్యం చదవటం మంచిదే కదా. మంచిది కనుకనే కదా మన ముందు సేవకులు అనేక మంది చెబితే కదా మనం కూడా మరి నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు, అనేక మంది పాటలు పాడగలుగుతున్నారు. ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఎలాగా? వాళ్ళు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి ఒక ఓసన్న గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, ఒక పిడి సుందర్రావు గారు కానీ, ఇంకా ఎంతోమంది మీకు తెలిసిన సేవకుల ద్వారా అనేక మంది సేవకులు వచ్చేసి ఆసక్తితో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ యొక్క త్యాగాన్ని పెట్టి వాక్యం ఇది నిజమా కాదా, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ఇన్ని కులాలు ఉన్నాయి కదా అని కూడా మొత్తాన్ని త్రోసివేసేసి ఇది నమ్మారంటే వాళ్ళు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించిన వారా? ఇంకొకళ్ళు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరము నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరంట. ఏ విషయంలో అండి? కొన్ని కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలు చేయటం సంవత్సరం నుంచి సిద్ధపడటం. ఏమండి, ఈ 4 సంవత్సరాల కంటే ఎప్పుటాంచో సెమినార్లా జరగాలి, గుడారాల పండగలా జరగాలి, మా పల్లెలో జరగాలి, మా పల్లెలో ఉన్న అందరూ కూర్చోవాలి, పిల్లలు కూర్చోవాలి, కుటుంబాలు కూర్చోవాలి, అందరు కలిసి దేవుణ్ణి ఒక్కసారి అందరు కలిసి స్తుతించాలి అన్న కోరిక మొదలైంది దేవుని ఆసక్తితో. ఇదిగో అందరిని కూర్చోబెట్టి ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాటిలో మనయే. మీరు దేవుడు ప్రేరేపించిన 500 కానీ 1000 రూపాయలు కానీ ఎవరికి తోచిందో అది, ఇంకా ఈయన వారు ఆసక్తితో వచ్చి కార్యక్రమాల్లో పాలు పంపులు పంచుకొని నిన్న పనులు చేసి ఒక ఆరాధన ఏంటి, నిన్న పగలేంటి, 3 రోజులు మా వచ్చిన సేవకులంతా అన్నయ్య మీ పల్లెలో వాళ్ళు ఏంటి ఇంత చక్కగా పెందల కాడే వచ్చి కూర్చున్నారు. అబ్బబ్బబ్బా, అప్పుడు అనుకున్నాను మంచి విషయాల్లో ఆసక్తి కలిగిన వారు మా పల్లెల్లో పరిశుద్ధులు ఉన్నారు. ఏమండి, మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నావా? వీళ్ళు సంవత్సరం నుంచి అంట, ఇప్పుడు ఇది 4 సంవత్సరాలు, ఇంకో సంవత్సరానికి సిద్ధపడదామా? ఎందుకులే లేనిపోయిన గొడవలు మనకెందుకు ఎదుర్కోవడం, మెలకుండా ఉందండి అంటారా? జరగాలండి. అది ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా ఆసక్తి కలిగి ఉండి, ఎందుకు సంఘాలకి ఆసక్తితో ఉన్నారు. లేఖనాలు పరిశోధించే వాక్యం చూసే విషయంలో అనుదినం ఆసక్తితో ఉన్నారు.
ఎన్నో సభలు కార్యక్రమాలు చేయాలని ఆసక్తితో ఉన్నారు సంఘాలన్నీ. మరి మనం కూడా నమ్మిన వాళ్ళమే కదా. ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఉన్నాయి తీసి పక్కన పెట్టేసి అందరూ మనం క్రీస్తుని నమ్మిన వాళ్ళమే. మీరు వెళ్ళేదైనా, మనం వెళ్ళేదైనా, అందరు వెళ్ళేదైనా సంఘం ప్రభుబల్లారాధన చేయాల్సిందే, దేవుని నామాన్ని స్తుతించాల్సిందే. 66 పుస్తకాలు ఉన్న బైబిల్లో ఉన్న మాటలు మన బ్రతికినంత కాలం వినాల్సిందే, చెప్పాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఆసక్తి కలిగి ఉంటామా? ఒక ఆయన చివరగా ఈయన ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాడో ఒక్కసారి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రియులారా. ఈయన ఏ విషయాల్లో, మీకు ఇందాక ఒక సందర్భం చెబుతా అన్నా కదా, ఈయన పౌలు గారండి, సౌలు. ఆయన అసలుకి ఎలాంటి వాడు, కులము, మతము, ఈయనకున్న స్థితిగతులేంటో ఒక్కసారి ఈయన ఆసక్తి చూద్దామండి. ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలనే నీతి విషయము అనిందుడినై. అంటే ఈయన పౌలు గారు ఎలాంటి వాడంటే, మొట్టమొదట క్రైస్తవుడు, క్రీస్తు నమ్మాడంటే మెడకు ఉరేసి లాక్కుని వెళ్ళిపోయాడు. ఏమండి? ఎవరు? సౌలు అండి. సౌలు పౌలుగా మారాడు కదా. యేసుక్రీస్తుల వారు ఎంపిక చేసుకున్నాడు కదా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా అన్నాడు చూడండి. ఆయనే, ఆ పౌలే సౌలుగా ఉన్నప్పుడు ఏ విషయంలో ఆసక్తి అంట? సంఘాన్ని హింసించటం. ఇదేననుకుంటున్నారా? ఇంకొద్ది కింద చదువు నాయన, ఇంకొద్ది కింద చదువు. ఈయన ఏ విషయాలు ఆసక్తో అసలుకి ఈయన ఎందుకు చెబుతున్నాడు అనుకున్నా, సంఘాల్లో ఇవాళ కొన్ని ఉండేలండి. సంఘాల్లో, మనకెళ్ళే సంఘాల్లోనే మనమే, సంఘం అంటే మనమే, మన సంఘస్థులు అంటే కులం చూస్తాం, మతం చూస్తాం, ఇంకా వ్యత్యాసం చూస్తాం, ఇంకా ఏ కులపోళ్ళు వీళ్ళు భోజనం తినొచ్చా, ప్రార్థనకి వెళ్తున్నాంలే, ఏముంది సిద్ధాంతం తీసుకొచ్చేసి కొలతలు పెట్టబోతే ఎట్లా, దేనికి దానికి వెళ్ళండి, అది ఇవ్వలేదో బుట్టినొట్టి క్రైస్తవం, మళ్ళీ ఇదొకటి మీరు శాదస్తం కాకపోతే ఏం చేద్దాం? మరి శాదస్తం లాగానే ఉంది, అదోనం మంచిది లాగానే ఉంది. అది ఏ పెరిగినా కూడా ఏ కుటుంబం బాగుంది, ఏ కుటుంబం వదిలుతుంది, అది ఈశాన్యం పెరగవచ్చు కానీ, ఇంకోటి జరగవచ్చు కానీ, ఇంకోటి జరగవచ్చు కానీ, ఏంటికి మరి మన పల్లెల్లో ఒకళ్ళలోనూ బిల్డింగ్లు కట్టడం ఎందుకు, ఒకళ్ళలోనూ 10 ఎకరాలు కొట్టడం ఎందుకు, ఒకళ్ళలోనూ అధికారాలు చేయొచ్చడం ఎందుకు, మరి మనకెందుకు లేవు? అన్నీ పెరుగుతున్నాయిగా. ఈయన ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాడో ఒక్కసారి చదవండి. ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండవో, ఈ భూమి మీద ప్రపంచ క్రైస్తవంలో చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు, దేశ నాయకుడు మొదలుకొని ప్రపంచ నాయకుడు వరకు, అధికారులు మొదలుకొని ప్రతి ఒక్క వార్డు మెంబర్ వరకు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏ విషయం అంటున్నాడు చెప్పండి. చదువు నాయన. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంట. నష్టముగా ఉంచుకున్నాడంట. అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎన్నో వచనంలో, 9వ వచనంలో అనుకుంటే, ఒక్కసారి 9 కదా పైన, నేను హెబ్రీయుడినా అన్న పదం ఉంటుంది. ఒక్కసారి ఆ వచనం చదవండి. 5వ వచనం అనుకుంటే చదువును, చదువునే. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రములో పుట్టి, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్ర విషయములో పరిచయుడినై, ఆసక్తి విషయంలో ఇన్నుండయండి ఈయనకి. ఈయనెవరు? ఇశ్రాయేలీయుడంట, హెబ్రీయుడంట, ఇవన్నీ బలెప్పిచ్చంట. ఎప్పుడు? దేవునిలోకి, క్రీస్తులోకి రాకముందు కులవన్న పిచ్చంట, మతవన్న పిచ్చంట. ఏమండి? అసలుకి గోత్రాలు ఎందుకు వీళ్ళు దేవునిలోకి వచ్చిన వాళ్ళు పెద్ద గొప్పోళ్ళలాగా వీటిని కొలుస్తున్నారంట. ప్రభునందు ఆనందించండి మొదట్లో అన్నాడు. మొదట వచ్చిన చదువు అదే మొదట వచ్చినలో, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించండి, అదే సంగతులు మీకు రాయుట నాకేమి కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరం. అబ్బబ్బబ్బా, చూడండి అండి, కుక్కలు ఎవరు? మనుషులు కుక్కలు లాంటి స్వభావాలండి.
గేదెల లాంటి స్వభావాలండి. మనిషి చూడు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండి ఎవరైనా చిన్నపిల్లవాడు పాటలు పాడుతుంటే ఎంకరేజ్ చేయడు. ఎవరన్నా పెద్దవాళ్ళు త్రాగి త్రాగి ఏదో తప్పు అయిపోయిందిలేనని చెప్పి దేవుని సన్నిధి వస్తే అబ్బో ఈయన మారాడా, ఏదో ఏం మారినట్టు. అంటే దేవుని చెంతకు రావాల్సిన వాళ్ళు ఏమి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కుక్కల విషయం, కుక్కలు ఏం చేస్తాయి, కక్కిని కూడికి మళ్ళీ ఆశపడతాయి. అట్టనే వీళ్ళు ఏం చేస్తున్నారు, సున్నత విషయాల్లో మతాల విషయంలో బాగా గొప్పగా ఉండేలేకే చెబుతున్నాడు ఈయన. మీరేదో పెద్ద గొప్పగా చెబుతున్నారు అనుకుంది, నీకన్నా నేను మొదటి స్థానంలో ఉన్నవాడిని. ఏంటిది, కులాల విషయంలో, మతాల విషయంలో, సున్నత విషయంలో, అన్ని విషయంలో నాకన్నా పోటుగాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఆయన నేను ఎందుకు విడిచిపెట్టాను. వాటిలో లాభం ఉందంటండి. ఏంటి, మతాల్లో లాభం ఉందా, కులాల్లో లాభం ఉందా, అన్నిట్లో లాభం ఉందా? లాభం ఉందని అంటున్నాడు. 6వ వచనంలో అదే మాట అంటున్నాడు. చదవండి, చదువు నాయన. ఆసక్తి విషయంలో సంఘమును హింసించిన వాడినై, ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనిందుడై ఉంటిని, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో, అంటే ముందున్న అన్ని లాభకరంగా ఉన్నాయి, వాటన్నిటిని ఏం చేశాడు, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంట. మీరెవరన్నా ఎంచుకున్నారా? ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా వీటి కోసం కులాలు కానీ మతాలు కానీ ఇవన్నీ విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారా? అసలు మనకు అదేంటండి, ఒకళ్ళ మాట అన్నా ఏదన్నా కానీ ఎమ్మటినే రియాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ చివరికి ఈయన ఎలాగొచ్చాడు, 9వ వచనం నుంచి చదువు నాయన. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన ఆ నీతిని గాక, నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన అందు అగపడు నిమిత్తము ఏ విధమ చేతనైన చూడండి. నాకు ఆస్తులు పోయినా పర్లేదు, చరచరాస్తులు అమ్మాడు, ఏ పోయినా పర్లేదు అంటండి. కులం పోయినా పర్వాలా, మతం పోయినా పర్వాలా, డబ్బు పోయినా పర్వాలా, ఈ భూమి మీద ఎవడు నన్ను గొప్పగా అనకపోయినా పర్వాలా, అసలు నన్ను ఎవరు పట్టించుకోపోయినా పర్వాలా. అందుకే అన్నేసి మహానుభావుడు పరదాలు గుట్టేసుకొని బ్రతికేసాడండి. అన్నిటిని దేవుని సేవ కోసం పెట్టి పరదాలు గుట్టుకొని బ్రతుకుతా ఏమంటున్నాడు, 14 వచనం చదువులేను ఆయన, సమయం అయిపోతుందిగా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే ఈయన ఆసక్తి. చూడండి అండి, బంగారం పైన లేదు, ఆస్తుల పైన లేదు, భూమి పైన లేదు, ఏటి పైన లేదు, అన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ప్రభువునందు ఆనందంగా ఉన్నాడు. గురి యొద్దకే, పరలోకం. చూడండి ఒక్కసారి భక్తులు చూస్తే అబ్రహాం గారు ఏ ఆసక్తి, పునాదులు గల, ఏంది వింటున్నారా లేకపోతే తొందర ముగిస్తాడని చూస్తున్నారా? ముగిస్తాలే, ముగికుండా ఎందుకుంటాను. పునాదులు గల ఆ పట్టణం కోసం ఆసక్తి. భక్తులందరికీ అదే ఆసక్తి, పౌలు గారికి అదే ఆసక్తి. మనకు మాత్రం ఎన్ని 3 పూట్ల తిన్నా, 3 పూట్ల మాంసం తిన్నా, ఏదన్నా ఈ 3 రోజులు దేవుని వాక్యంతో మీ ముందు పెట్టింది ఎందుకో తెలుసా? ఈ పల్లెకి 3 రోజుల సభలో నమ్మిన వారు బలపడాలి, నమ్మని వారు నమ్మటానికి వాళ్ళకి గొప్ప స్థితి రావాలి. ఏదో చాలామంది అనుకుంటున్నారు, ఏమంటే ఇక్కడ ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? సీన్ అంటే రాజకీయం, నేను రాజకీయ, ఇదే రాజకీయమే, నిజమైన రాజకీయం. ఏది దేవుని రాజకీయమైన యాజకీయం. రాజకీయం అంటే అర్థం తెలుసా? సేవ. వాళ్ళు చేసే సేవ కదా మనకు అనవసరం. దేవుని రాజకీయం అంటే దేవుని సేవ. దేవుని సేవలు ఏం చేస్తున్నాం? యాజకత్వం, సేవకుని తత్వం. సభలు పెట్టించటం, అనేక మంది చేత పాటలు పాడించడం, సేవకులను పిలిపించటం, వాక్యం చెప్పేయటం. మీకు ఒక విషయం తెలుసా? అపవాది తంత్రంలో ఎరగని వారు అంటే మీరందరి చేత ఏం చేస్తున్నారు? సాతాన్ని చితక దొక్కేస్తున్నాం మనం అందరం. మీకు అందరికి తెలియదేమో, 500లతో సాతాన్ని చితక దొక్కుతున్నావు. నువ్వు వచ్చి సాతాన్ని చితక దొక్కుతున్నావు. చాలామంది సాతాన్ని చితక ఇంట్లో నిద్రపోతున్నారు గురకలు పెట్టి. ఏమండి ఎట్లా అంటారా? 500లతో సాతాను యొక్క తంత్రాలన్నిటినీ వాక్యం ద్వారా వినిపించేసి ఇక్కడ తొక్కి పడేస్తున్నామండి 3 రోజులుగా.
మీరు వెళ్ళే సంఘాలైనా ఎక్కడైనా సరే దేవుని వాక్యత ఏం చేస్తున్నావు? నువ్వు 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి పరదాలు వేసి ఇవన్నీ శ్రమ చేసి ఇవన్నీ ఏంటి అనుకున్నా? సాతాన్ని చితకొదొక్కటం. సాతాన్ని చితకొట్టడం అంటే పావును కొట్టడం కాదు. ఏదో బైబిల్లో అక్కడ ఏదో పాములో అపవాది దాటిందని సాతాను రన్ని పైపున, అది కాదు. నీలో ఉండ క్రూరత్వం, నీలో ఉండ దుర్మార్గమైన తత్వం, ఈ తత్వాన్నిటినీ నాశనం చేయాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం అనుసారంగా నడిచిన వాళ్ళు ఉండాలి, భక్తులు ఉండాలి. వీటన్నిటి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకున్న ఒకటి, వాక్యం అలాగ ఉన్నదో లేదో చూడాలి, లేదా మన దేవుని కార్యక్రమం చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఇంకోటి, ఇదిగో మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి దేవుని నామాన్ని అందరం కలిసి ఘనపరచాలి. ఈ 3 రోజులు మీరందరూ సహకరించిన మీ అందరికీ, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా యేసుక్రీస్తు నామములో వందనములు. చాలా గొప్పగా చేశారు. ఇంకంతకన్నా సంతోషమే లేదు. మరి సంవత్సరాలు చేద్దామండి. ఎవరి కోసమో ఎవరో పోటీ తత్వాలు, దేవుని కాడ పోటీ తత్వం ఏంది? ఈయనకి ఏ పోటీ తత్వం? పౌలు గారికి ఏటికి పోటీ తత్వం ఏందండి? పోటీ పడు, అపవాదిని తొక్కటానికి పోటీ పడి చేయి. నా కోసమో, లేదా కూర్చున్న వాళ్ళ కోసమో, లేదా సభలు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారులే, ఇది కాదు. దేవుని కోసం సభలు పెట్టు, దేవుని కోసం కూడిక పెట్టు, దేవుని కోసం 1 రూపాయి ప్రతి ఒక్కటి దేవుని కోసం ఇచ్చి సాతాన్ని సితకదొక్కటం, ఈ ఆసక్తి కలిగి ఉండండి. మరిన్ని మాటలు మన దైవజనులు, మంచి వర్తమానం. నిజంగా ఇప్పుడంతా హార్డ్గా అయిన ఉంటారు, చాలా సంతోషంగా ఆనందంగా మంచి మెసేజ్ని వింటారు. అందరూ మంచి మెసేజ్ విందామండి. తలవంటని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ బాహుళ్యం నాయన, కృప కరుణను బట్టి నాయన, మీరు నా ఎడల ఏమి చెయ్యాలని తల్లి గర్భంలో అనాది కాలంలోనే మీరు నిర్ణయించారో, ఈ పల్లెల్లో పుట్టాలని